తెలంగాణలో ఎన్నికలు ముగిసినాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల పైన దృష్టి సారించింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈరోజు రేవంత్ రెడ్డి అన్ని విషయాలపైన మాట్లాడడానికి అధిష్టానం దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. అసలు పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికి 12 నియోజకవర్గాలకు సంబంధించి కొంత అవగాహన ఏర్పడింది. ఆ అవగాహన తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉండబోతున్నట్టు కూడా ఇక గాంధీ భవన్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇక సిరిసిల్ల రాజయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మేమే కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ, అధికారులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, సమస్త సబ్బండ వర్ణాలు ఈరోజు ప్రగతి భవన్లో బంధించబడ్డటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్వేచ్ఛా వాయువులను పీల్చేటువంటి దినంగా భావిస్తూ చాలా సంతోషపడుతూ ఉన్నారనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఎంచేతనంటే ఈ దుర్మార్గ దుష్ట పరిపాలన, అబద్ధాల పరిపాలన, ఒక మాట చెప్తే శిలాశాసనం కావాలని అంటారు. ఒక రాష్ట్ర అధినేత, ఒక ముఖ్యమంత్రి గారు ఉత్త సొల్లు వాగుడు, పెదవులు సప్పరిచ్చే మాటలు, తుంపర మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను మోసం చేస్తే ప్రజలు విపరీతంగా అసహించుకున్నారు. మామూలు అసహనం కాదు, అసహించుకొని ఈయన కాక ఎవ్వరికి కాంగ్రెస్కే గుద్దాలనేటువంటి మాటతో ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మీరు అధికారంలోకి వచ్చారో లేదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక 6 నెలలు మాత్రమే కాంగ్రెస్ ఉంటుంది, 6 నెలల తర్వాత మా ప్రభుత్వమే ఉండబోతుంది అనేది కడియం శ్రీగారు లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పసుపులోని కాడ లోకమంతా పచ్చగ్గర పడుతుంది. ఆయనకు 18ల సంపూర్ణమైన మెజారిటీ వచ్చినప్పటికీ కూడా ఆకలైనోడు అన్నం తినాలి కానీ అరగనోడు కూడా అజీర్తి అయ్యేటట్టు అన్నం తినేటట్టు మరి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిండు. మీలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మాది కాదు. నువ్వు మళ్ళా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల మెప్పు పొంది ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన మీకు లేదు. మీరు ప్రజాస్వామ్య ద్రోహులు, ప్రజా వ్యతిరేకులు. ఎంతసేపు కొనుగోలు చేస్తాము, డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటాము అనేటువంటి ఆలోచన ఉంటుంది. దీనికి ఉదాహరణ మునుగోడు ఎలక్షను, దీనికి ఉదాహరణ హుజరాబాద్ ఎలక్షను. 5,000 6,000 నోట్ల కట్టలు కవర్లు వంచి ప్రజాస్వామ్యాన్ని కొంటావా? ఈ రోజు మంచిగా బుద్ధి చెప్పలేదా? మళ్ళా నోట్ల కట్టలు పట్టుకొని తిరుగుతానంటావా? ఇదేం పద్ధతి శ్రీహరి గారు? ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నావు, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. అలాంటి నీవు మాట్లాడడం ఇది నీకు తగదు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. ఇక ఏదైతే మీరు సీనియర్ అంటే ఎంపీగా ఉన్నారు గతంలో కూడా, ఇప్పుడు మళ్ళీ వరంగల్ నుంచి మీరే ఎంపీగా రాబోతున్నారంటూ కూడా గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. నిజంగా మీకు టికెట్ రాబోతుందా అంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, అపారమైనటువంటి నాయక వర్గం ఉంది, సుశిక్షితులను కార్యకర్తలు ఉన్నారు, నాయకులకు కొదవలేదు, నాయకత్వానికి కూడా కొదవలేదు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మాజీ పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, అభివృద్ధిలో ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసి తీసుకొచ్చాము. పార్టీ కార్యక్రమాలను నియమంతో నిబద్ధతతో క్యారీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. అనేక పాదయాత్రలలో మనం భాగస్వాములైనాము. రాహుల్ గాంధీ పాదయాత్ర కానీ, బట్టి విక్రమార్క పాదయాత్ర కానీ, రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కానీ, అంతకుముందు ఉన్నటువంటి అనేక ధర్నాలు కానీ, కలెక్టరేట్ ముట్టల్లో కానీ ప్రతి కార్యక్రమాన్ని మేము తీసుకొని వెళ్ళాము. కాబట్టి నేను కొంచెం యోగ్యత కలిగి ఉన్నాను అని భావిస్తా ఉన్నాను. అనేక పారామీటర్లు చూస్తారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గ నిర్ణయం మాకు శిరోధార్యం. అనేక సామాజిక కోణాలను చూసి సమతుల్యం చేసి తప్పక నా యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రోత్సహిస్తుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మీరు అధికారంలోకి రావడంతో డిసెంబర్ 9నే రైతు బంధు అమలు చేస్తాము, అదేవిధంగా మెగా డిఎస్సిని వేస్తామని చెప్పిన మాటలు వాస్తవం కాదా? నిజంగా ఎందుకు ఈ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అంటూ కూడా కేటీఆర్ ఒక విమర్శ చేస్తా ఉన్నాడు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సూర్యుని మీదకి ఉమ్మితే ముఖం మీద పడుతుంది. నువ్వు చెప్పిన ఒక్క హామీని అమలు చేసినావు బిడ్డ. నువ్వు చేయని హామీలు కోకొల్లలు ఉన్నాయి.
నాలాగా వీళ్ళు చేస్తారేమో అని భ్రమపడుతున్నాం. కాదు, మేము కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. 6 హామీలల్లా 2 హామీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. మిగతా హామీలు కూడా తీవ్ర పరిశీలన ఉన్నది. 14 రోజులైంది, నడుస్తా ఉంది. మీలాగా బురదల రాయేసి దాటిపోయేటోళ్ళం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయము. ప్రజాస్వామ్యాన్ని ఎవడు అడగకపోయినా స్వతంత్రం వచ్చినాడు ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ, ప్రజల సమూహం కలిగినటువంటి పార్టీ. కాబట్టి మేము ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం, కానీ పార్టీ శ్రేయస్సే మా ప్రధాన ఉద్దేశం కాదు. కానీ కేసీఆర్, నీ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం కాదు, నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ పార్టీ శ్రేయస్సు కోసం, ఆ పార్టీలో కూడా ఒక్క నీ 4-5 కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేసింది. ఇదంతా కనబడతా ఉంది. అది రానున్న రోజుల్లో ప్రజలకు అంత విషిదమైపోతుంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ 15 రోజుల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటే మీరు ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. గజగజలు ఆడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు. ఎక్కడ ఏ బండారం ఎన్నడు బయటపడుతుందో తాడును చూస్తేనే పాముగా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకు నిద్రలు పడతలేవు. కాబట్టి ఏదో తోకదుక్కిన కోతిలాగా ఎగురుతూ ఉన్నారు. ప్రజలు మాత్రం ఫ్రీగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు. ఏ ఉద్యోగస్తున్నారు సెక్రటరీకి పోయి అలగండి సంతోషంగా ఊరికొచ్చి కావలించుకుంటా ఉన్నారు. జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం అన్నంత ఫీలింగ్ లో ఉన్నారు. నాయకులు అట్నే ఉన్నారు, మన ప్రజలు అట్నే ఉన్నారు, విద్యార్థులు అట్నే ఉన్నారు. మేమందరినీ సమతుల్యం చేసి అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలాగా తీసుకుపోయేటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక చివరిగా చెప్పండి, మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలాగా భావించి తీసుకువెళతాం. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగవటానికి ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకుంటాం. పారదర్శక పరిపాలన చేస్తాం. అవినీతికి దూరంగా ఉంటాం. అవినీతి రహిత పరిపాలన అందిస్తాం. ఇందిరమ్మ రాజ్యాన్ని ఆవిష్కరిస్తామనేటువంటి మాట తెలియజేస్తాం. మొత్తానికి సుపరిపాలన అందించబోతున్నాము. ఇక 6 గ్యారెంటీలే కాదు, ఇక మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ విధంగానే అడుగులు వేస్తున్నట్టు కూడా సిరిసిల్ల రాజయ్య చెప్తా ఉన్న పరిస్థితి.